ఇప్పుడు యేసుక్రీస్తు నామమున మీకందరికి కూడా వందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 8వ వచనాన్ని 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. 9వ వచనం, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. అంటే ఈ వాక్య ప్రకారంగా దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? దయాదాక్షిణ్య పూర్ణుడు, కృప సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతం గలవాడు. పాపం చేస్తున్నా కూడా మనకి శిక్ష పడకుండా మనము ఇంకా బ్రతకగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటి? ఆయన కృప సమృద్ధి గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంత గలవాడు. నిజానికి మనం చేస్తున్న పాపాలను బట్టి మనం ఎప్పుడో మరణించాలి, మనల్ని దేవుడు ఎప్పుడో శిక్షించాలి. దానికి కారణం ఆయన యొక్క దయాగుణం, దీర్ఘశాంతం గలవాడు, కృప సమృద్ధి గలవాడు. కాబట్టి మనకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనము ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నాము? దుర్వినియోగం చేసుకోకుండా దానిని కాపాడుకుంటూ మనం చేస్తున్న తప్పుని ఇప్పుడు విడిచిపెట్టి ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిద్దాము.